హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా క్రిస్పీగా అండ్ తక్కువ ఆయిల్ పడుతుంది వీటికి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మీరు ఒక్కసారి తిన్నారంటే రియల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇవే బాగున్నాయని మీరే చెప్తారు. ఇది తప్పకుండా మీ పిల్లలకి నచ్చే మంచి స్నాక్ రెసిపీ అవుతుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు సాబుదానాన్ని తీసుకున్నాను. దాన్ని ఒక 2 to 3 hours నానబెట్టాలి. వీటిని ఒకసారి మంచిగా కడిగి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసి ఒక 3 గంటలు మంచిగా నానబెట్టాలి. అలానే ఒక 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని మంచిగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. సగ్గుబియ్యం మంచిగా నానిన తర్వాత వాటిలోని వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఈ ఆలులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే క్రష్ చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొన్ని కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటికి వాటర్ అసలు కలపాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న తడితోనే మనం మొత్తం ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులోంచి ఒక చిన్న ముద్దను తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో ఫామ్ చేసుకోవాలి. పైన చూపించిన విధంగా అన్నింటినీ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లోకి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా చేయొచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అని అడగగానే మనం ఫాస్ట్గా వీటిని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ ఇవి డీప్ ఫ్రై చేస్తున్నాం అనుకుంటాం కానీ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుకోదు. మన ఫ్రైస్ అన్నీ రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ నుంచి రిమూవ్ చేసేటప్పుడే వాటి సౌండ్తో అర్థమైపోతుంది అవి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి లేదు అని. వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేయగానే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మనకి చాట్ మసాలా నచ్చితే వీటికి చాట్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి 3 కలిపిన మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగా నచ్చుతాయి. సో ఇవండి మన సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్. వీటికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా మిగతా రెసిపీస్ని కూడా చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.